న్యూస్ మన ఊరు మన వార్తలు వెబ్ న్యూస్ ఛానల్. శ్రీ ఛత్రపతి శివాజీ మహారాజ్ ఫౌండేషన్ ట్రస్ట్ ఆధ్వర్యంలో హిందూ సామ్రాజ్య దినోత్సవం సందర్భంగా శనివారం స్థానిక కోనేరు సెంటర్లో బహిరంగ సభ నిర్వహించనున్నట్లు ట్రస్ట్ సభ్యులు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో నగర ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొనాలని సభాధ్యక్షులు ఊర రామాంజనేయులు, నాగలింగం అయోధ్య తదితరులు కోరారు. శ్రీరామ్, అందరికీ నమస్కారం. రేపు సాయంకాలం 5 గంటలకి స్థానిక కోనేరు సెంటర్ నందు ఛత్రపతి శివాజీ మహారాజ్ ఫౌండేషన్ ట్రస్ట్ ఆధ్వర్యంలో శ్రీ ఛత్రపతి శివాజీ మహారాజ్గా ప్రమాణ స్వీకారం చేసిన రోజుని యావత్ హిందూ సమాజం హిందూ సామ్రాజ్య దినోత్సవంగా జరుపుకుంటారు. దాన్ని పురస్కరించుకుని రేపు సాయంకాలం 5 గంటలకి గొప్ప బహిరంగ సభ జరుగుతుంది. ఈ కార్యక్రమంలో యావత్ హిందూ బంధువులందరూ పాల్గొని ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా కోరుచున్నాం. భారత్ మాతాకి జై. జై భవానీ. రేపు సాయంత్రం 27వ తారీఖు జూన్ మన కోనేరు సెంటర్లో గొప్ప బహిరంగ సభ జరుగుతున్నది. ఛత్రపతి శివాజీ మహారాజ్ ఫౌండేషన్ ట్రస్ట్ వారిచే హిందూ సామ్రాజ్య దినోత్సవం అను గొప్ప కార్యక్రమం దేశమంతా జరుగుతోంది. మన బందర్లో కోనేరు సెంటర్లో గొప్ప బహిరంగ సభ జరుగుతున్నది. ఈ సభకి అందరూ విచ్చేయవలసిందిగా కోరుచున్నాము. హిందూ భక్తులు అందరూ ప్రజలందరూ విరివిగా పాల్గొనవలసిందిగా కోరుచున్నాము. జై భవానీ. జై శివాజీ. రేపు అనగా 27వ తారీఖు సాయంకాలం మన మచిలీపట్నం కోనేరు సెంటర్లో ఛత్రపతి శివాజీ మహారాజు గారి పట్టాభిషేకాన్ని నిమిత్తం చేసుకుని ఒక భారీ బహిరంగ సభను శివాజీ మహారాజ్ గారి అభిమానులందరూ ఈ కార్యక్రమం నెరవేర్చుకుంటున్నారు. కావున భగవద్భక్తులందరూ, ధార్మిక శ్రద్ధ కలిగిన వాళ్ళందరూ ఈ ఛత్రపతి శివాజీ మహారాజు గారు మనకి ఏమేమి మేలు చేశారో తెలుసుకోవాలనుకున్న వాళ్ళందరూ చరితానువాద మనోవిశుద్ధి అనే శాస్త్రంలో చెప్పినట్టు మహానుభావుల చరిత్ర తెలుసుకుంటే మన మనసు బాగుపడుతుంది, మన మనసు ధర్మం వైపు వెళుతుందని శాస్త్రం చెప్తుంది. ఏ ఛత్రపతి శివాజీ గారైతే మనం ఆహాకారాలతో హిందువులందరూ బాధపడుతున్న సందర్భంలో ఏ ఛత్రం కింద అయితే మనము ఆస్వాదన పొందామో, ఏ ఛత్రం కింద అయితే మనము రక్షణ పొందామో అలాంటి ఛత్రము పట్టుకుని నిలబడిన మహానుభావుడు ఆ ఛత్రపతి శివాజీ గారి మనకు చేసిన మేలును స్మరించుకునే ఈ సభలో అందరూ హిందూ బంధువులందరూ పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా కోరుకుంటున్నాం. జై శ్రీరామ్.